ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ ముందుగా నమస్కారం అండి. కార్తీక మహాపురాణము 15వ రోజు పారాయణంలో చెప్పుకోదగ్గది. అయితే ఆ మరునాడు కార్తీక పౌర్ణమి కావడం వల్ల నైమిసారణ్యంలో మునులందరూ సుతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు. దాత్రి వృక్ష సంయుతమైన చక్కటి ప్రదేశాన్ని చేరారు. ఉసిరి చెట్టు క్రింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరిని ప్రతిమని ఏర్పాటు చేశారు. శ్రీ విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరూ ఒక ఉసిరి చెట్టు కింద కూర్చున్నారు. ఉసిరికలతో శ్రీహరిని పూజించారు. అనంతరం గోవింద నామస్మరణతో వనభోజన సమారాధన నిర్వహించారు. వనభోజనం అనగా అందరూ కలిపి ఒక దగ్గర కూర్చొని సాపత్య భోజనం చేయడం చాలా గొప్ప విశేషం. అయితే ఈ కార్తీక మాసంలో వనభోజనానికి ఎంత విశిష్టత ఉందో ఈ ముందు నుండి కథల్లో తెలుస్తుంది మనకి. అయితే తదనంతరం విధులన్నింటినీ నిర్వహించుకొని సాయంకాలం సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వారై తులసి బృందావనాన్ని ఏర్పరచుకున్నారు. అక్కడ పునః విష్ణువుని కార్తీక దామోదర నామునిగా, అంటే విష్ణుమూర్తిని ఉట్టప్పుడు ఎట్లా పిలుచుకున్నా ఈరోజు మాత్రం పౌర్ణమి రోజు కార్తీక దామోదరుడు అని పేరు పెట్టి ఆ ప్రతిష్టాపన జరిపి ప్రాణ ప్రతిష్టాదనన్నీ చేశారు. ఓం శ్రీ తులసీదాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి దీపారాధన చేశారు. శ్రీ తులసీదాత్రి చూసావు ఎంత గొప్ప విషయం. తులసీదాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ నమస్కరించి దీపారాధనలు చేశారు. ధ్యాన, ఆవాహన, ఆసన, ఆగ్య, పాద్య, ఆచమన, మధుపర్క, స్నాన, వస్త్ర, ఆభరణ, గంధ, పుష్పాక్షిత, ధూప, దీప నైవేద్యములు, పుష్పాలంకరణలు, నమస్కారాలనే ఉపచారాలతో శ్రీవారిని పూజించి ఎంతో తన్మయత్వంతో భక్తి పారవస్యంతో విష్ణుమూర్తికి ఎదురుగా చిలువలు పలువలు లేని మంచి కలపస్తంభాన్ని నాటి దాని మీద శాలివృహి ధ్యాన తిలాదుల నుంచి ఆ పైన ఆవు నేతితో దీపాన్ని వెలిగించి శ్రీహరికి అర్పిస్తారు. అయితే ఈ విధంగా అర్పించిన తర్వాత అనంతర కార్తీక నెల రోజుల పాటు తాము చేసుకున్న స్కాంద పురాణాంతర్గత విశేషాలను, సోమవార వ్రత, కార్తీక పౌర్ణమి స్నానము, పుణ్య సంచయ కథ, స్వరూపాలైన తత్వనిష్టోపాఖ్యానము, ఇట్లానే వనభోజన మహిమ, దేవదత్తోపాఖ్యానము, అజామిలుడు తాలూక కథ, మందరోపాఖ్యానము, శృతకీర్తి యొక్క విచిత్రమైన గాథ, అంబీరసోపాఖ్యానము మొదలైన వారిని పునః మనం అంటే చెప్పుకున్న కథలన్నీ మళ్ళీ ఒక్కసారి వాటి గురించి ప్రస్తావన చేస్తూ వాటిలో ఉన్న నిగితరాలన్నీ తెలుసుకుంటూ అందరూ పంచుకుంటూ సరదాగా మునులందరూ కూడి యజ్ఞ దర్శనార్థము శృతుల వారితే ప్రవశించబడే సంపూర్ణ కార్తీక మహాపురాణ శ్రవణార్థము నైమిసారణ్య సమాగతులైన సద్బ్రాహ్మణులకు ఉసిరికలను, కార్తీక దీపాలను, దక్షిణ తాంబూలాలతో సహా సమర్పించారు. ఆ రాత్రి కాలాతిక్రమణాన్ని కూడా లెక్క చేయకుండా హరినామస్మరణలతో, సంకీర్తనలతోనూ, నృత్య గాన ఉపచార సమర్పణలతో గడిపిన వారై భక్తి పారవస్యంతో తన్మయతులై జన్మ సాఫల్య సత్పులయ్యారు. ఇది సౌనకాది మునిప్రవరులు పెద్దవారైన సౌనకాది మహామునులందరూ కలిపి ప్రస్తావించగా ఆ రోజు చాలా చక్కగా పౌర్ణమి రోజు ఎంతో ఆనందంగా విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఆ రోజు మొత్తం పూర్తిగా గడిపారు. ఇది పౌర్ణమి రోజు 15వ రోజు పారాయణం సమాప్తము. మీరు ఇక్కడ గమనించగలరు, ఇంక వస్తున్న కొలది పారాయణం కథ చిన్నగానే ఉంటుంది. మనం గ్రహించి అందులో ఉన్న ఫలితాన్ని అంతర్గతం చేసుకోవడమే చాలా గొప్ప విషయం. జై భవానీ, జై జయ భవానీ.